ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ న్యూ రెసిపీ వచ్చేసి పాలకూర అట్లు. సో హెల్దీగా సింపుల్గా చేసేద్దాం. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలి అప్పుడప్పుడు. సో పాలకూరలో చాలా పోషక విలువలు ఉన్నాయి. ప్రాసెస్ వచ్చేసి ఎక్కువ లాంగ్ అండ్ లెంతీ ప్రాసెస్ కూడా కాదు. సింపుల్గా మార్నింగ్ లేవగానే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రెసిపీ మీరు ట్రై చేయొచ్చు. సో ప్రాసెస్లోకి వచ్చేసరికి ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక కట్ట ఫ్రెష్గా తీసుకున్న పాలకూరని బాగా వాష్ చేసేసుకొని వాటర్ డ్రైన్ చేసేసి యాడ్ చేసేసుకోవాలి జార్లోకి. దాంట్లో తగినంత పచ్చిమిర్చీలు, ముందుగానే ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద పొటాటో తీసుకున్నాను. దాంట్లోనే తగినంత సాల్ట్, తగినంత మిరియాల పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు. ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మా ఇంట్లో లేవు, నేను స్కిప్ చేశాను. అండ్ ఇంకా అలా యాడ్ చేసుకున్న వాటన్నిటిని బాగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి సపరేట్గా. అదే బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసేసుకోండి. గోధుమ పిండి యాడ్ చేసిన తర్వాత బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఎక్కడ లంప్స్ అనేవి ఉండకూడదు. ఉండలు ఉండకుండా చూసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అండ్ ఇంకా వాటర్ తక్కువ పడితే జార్ని వాష్ చేసుకొని జార్లో ఉన్న దాంతో మళ్ళీ వాటర్ యాడ్ చేసేసేయండి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా తినే సోడాని యాడ్ చేసేయండి. ఇంకా బాగా కలుపుకోండి. సో ఎక్కువగా కలుపుకుంటే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది ఈ రెసిపీ. అండ్ ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి కదపకుండా. అలా 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసేసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ పెట్టేసి ఒక చెంచాడు వేసేసి ఇలా చూపిస్తున్న విధంగా చేయాలి. రౌండ్గా తిప్పుకుంటూ చిన్న చిన్నవే వేసుకోండి, ఎక్కువ పెద్దగా వేసుకోవద్దు, స్టిక్కీ అయిపోతాయి. అండ్ ఇంకా చాలా డెలికేట్గా ఉంటుంది ప్రాసెస్ కూడా కొంచెము. అండ్ ఇంకా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి బాగా మగ్గించుకోండి అట్లని. అండ్ ఇంకా చాలా బాగా వస్తాయి. అండ్ ఇంకా తీసేయచ్చు అంతే. ఒక కప్పు పిండిలో మనము 5 నుంచి 6 వరకు అట్లు వస్తాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్. హెల్తీ రెసిపీ కూడా. మన జుట్టుకి, స్కిన్కి, ఐస్కి అండ్ ఇంకా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది పాలకూర. సో చిన్నపిల్లలు డైరెక్ట్గా పాలకూర కర్రీ అంటేనే అస్సలు తినరు. సో వాళ్ళకి ఇలా వెరైటీ చేసి పెట్టండి. అండ్ ఇంకా ఈ రెసిపీ లంచ్ బాక్స్కి కూడా చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. ట్రై చేసి చూడండి. పాలకూర అయినా ఏ ఆకుకూరలైనా ఇలా ట్రై చేయొచ్చు మీరు. చాలా బాగా వస్తాయి. దోశలు, ఇడ్లీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీ రెసిపీస్ కూడా ట్రై చేయాలి. అండ్ ఇంకా పిల్లల కోసం అయితే తప్పకుండా ఆకుకూరలు తినిపించాలి. ఎదిగే వయసు కాబట్టి పోషక విలువలున్న ఫుడ్ పిల్లలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా నాకైతే ఇలా వచ్చేసాయి ఈ రెసిపీ. అండ్ నేను సండే ఈ రెసిపీ తప్పకుండా చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం, పిల్లల కోసము. అండ్ ఇంకా ఏదైనా ఒక చట్నీ తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఉత్తిగా తిన్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే సాల్ట్, కారం అన్నీ యాడ్ చేసాం కదా మనము. అండ్ ఇంకా మా ఇంట్లో దోసకాయ పచ్చడి ఉంది. దాంతోపాటు నేను ఈ పాలకూర అట్లని కాంబినేషన్గా తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.